హాయ్ గాయ్స్ రండి ఇవాళైతే మీకు ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తాను. మేమైతే ఈ సమ్మర్లో మామిడికాయ ఊరగాయ పెద్దగా చేసుకోలేదు, కానీ ఈ మామిడికాయ తురుము పచ్చడి అయితే చాలా సార్లు అయితే చేసుకొని అయితే తిన్నాము. ఇది పెరుగన్నంలోకి నంచుకొని కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇంకా మన ఇంట్లో ఎప్పుడైనా కూరలు లేనప్పుడు వేడివేడి అన్నంలో ఈ తురుము పచ్చడి వేసుకుని హ్యాపీగా అయితే తినేయవచ్చు. ఇది చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ అనమాట. ఇప్పుడిప్పుడే వంటలు చేసుకునే వాళ్ళు కూడా అయితే హ్యాపీగా అయితే చేసేస్తారు. అండ్ నా దగ్గర అయితే ఒక 3 మామిడికాయలు ఉన్నాయి. వాటిని అయితే నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. తర్వాత వాటిని అయితే తురుము పెట్టేసుకున్నాను. అండ్ మనం పోపు అనేది నీట్గా అయితే పెట్టుకోవాలి, ఎందుకంటే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పోపే. అండ్ యాజ్ యూజువల్ జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఇంక తెల్లపాయ బాగా వేగనేయండి. నా దగ్గర అయితే ఉప్పు మిరకాయలు అయితే ఉన్నాయి. అండ్ దీంట్లో బాగుంటుందని నేనైతే ఉప్పు మిరకాయలు అయితే యాడ్ చేశాను. మీ దగ్గర ఉప్పు మిరకాయలు లేకపోతే మిరకాయలు కూడా అయితే యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంగువ, కరివేపాకు యాజ్ యూజువల్. అండ్ ఏదైతే మన మామిడికాయ తురుము ఉంటుంది కదా, అదైతే ఇందులో వేసేయాలి. మనకు తెలుస్తుంది ఇది ఎంత శాతం అంటే బాగా మగ్గిందని ఉంటుంది కదా. ఆ తర్వాత మన టేస్ట్కి తగ్గ సాల్ట్, పసుపు పొడి, మిరప్పొడి అయితే వేసేసుకోండి. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలనుకుంటే మనము మెంతిపిండి, ఆవు పిండి కూడా అయితే యాడ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేసి